ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అల్లూరి జిల్లా పాడేరులో ఆదివాసీ అరణ్య గర్జన సభ సక్సెస్ అయింది. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయం 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీలు నినదించారు. 22న సీఎం చంద్రబాబు పర్యటించనుండటంతో స్పష్టమైన ప్రకటన చేయాలి అంటూ అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠ రేపుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివాసీ అరణ్య గర్జన సభ జరిగింది. గిరిజన హక్కుల సాధన, రాజ్యాంగబద్ధ చట్టాల పరిరక్షణ వంటి ప్రధాన డిమాండ్లతో ఆదివాసీలు సభ నిర్వహించారు. ఈ సభకు ఏజెన్సీ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా కొత్త జీవో తీసుకురావాలని, 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని గిరిజన సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలను ఆదివాసీలకే కేటాయించాలన్నారు. మరోవైపు దశలవారీ పోరాటాల్లో భాగంగా శనివారం ఏజెన్సీ బంద్కు సైతం గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దీనిపై గిరిజన జేఏసీ నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ప్రజాశాంతి, రవాణాకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఏజెన్సీలో పోలీసులు భారీగా మోహరించారు. గిరిజనుల న్యాయపరమైన హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. అంతేకాదు ఈ నెల 22న సీఎం చంద్రబాబు ఏజెన్సీలో పర్యటించనుండటంతో స్పష్టమైన ప్రకటన చేయాలని పాడేరు అరణ్య గర్జన సభ ద్వారా ఆదివాసీలు నినదించారు. 8వ తారీఖు జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయండి.